ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులైనటువంటి ప్రఫుల్ రామిరెడ్డి గారు ఉద్యమకారులందరికీ జై తెలంగాణ. తెలంగాణ కోటి రత్నాల వీణ. తెలంగాణ సాధించుకున్నాం. 12 సంవత్సరాలు అవుతుంది. ఈ తెలంగాణ పోరాటంలో అసలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా స్తూపం వద్ద ఈరోజు నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే నిధులు మా భూములు మాకే, మా సంస్కృతి మాకే, మా త్యాగాలు మాకే, మాకు త్యాగాలు చేస్తే మీరు భోగాలు అనుభవించేటటువంటి స్థితి నెలకొన్నదని మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. అయ్యా, మీరు ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తారని 1000 కోట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఈరోజు చెప్తున్నాం, ప్రఫుల్ రామిరెడ్డి గారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరందరికీ కూడా ఒకసారి జై తెలంగాణతో అభివందనలతో తెలియజేస్తూ మన సంస్కృతి ఎవరు, మన దశ దిశ ఏంటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక నాటకం వేయటం జరిగింది. ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసహాయం గారు ఆ రోజు ఈరోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు. చరిత్ర మరుగున పడిపోయింది. చరిత్రని బయటికి తీయాలి. మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గంటా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరసన, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరిమణులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క గలం ద్వారా, వాళ్ళ యొక్క వాగ్గేయకారం ద్వారా వెలుబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారని మనం చేస్తున్నా. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు, అందశ్రీ లాంటి వారు, గద్దర్ లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు, కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయో ఆ తెలంగాణ యొక్క యాసని ఒకసారి మత సంబంధమైన పాటలు పాడాడు. అల్లా గురించి మాట్లాడాడు. యేసు, గణేషు, వెంకటేషు, పరమేశు, అల్లన్న మల్లన్న గురించి పాడావు. కానీ ఈ తెలంగాణ ఆవేదనని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు. నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాం. కాబట్టి ఈ నిరసన ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. ఈరోజు గత పాలకులు ఫ్యామిలీ ప్యారడైజ్ చేశారు. ఒక కుటుంబం 3 ముక్కలైంది. 6 ఆటలు ఆడుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రఫుల్ రామిరెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది సోదరిమణులు, అదే సుజమ్మ గౌడ్ గారు, అనేక మంది ఇక్కడికి హాజరయ్యారు. సుల్తాన్ యాదగిరి అన్న వచ్చాడు. ఆయన గొప్ప ఉద్యమకారుడు. ఆయన మడమ దిప్పని మహానాయకుడని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున జై జయలు పలుకుతున్నాం.